కోరుట్లలో ఎవరు అవినీతికి పాల్పడ్డా ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. జగిత్యాల జిల్లా కోరుట్ల బిలాల్పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు జువ్వాడి. తనకు ఫస్ట్ విడతలో ₹1,00,000 అకౌంట్లో వచ్చాయని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తెలిపాడు. మున్సిపాలిటీలో పనిచేసే సోహెల్ కేవైసీ పేరుతో తమ దగ్గర 15,000 లంచం తీసుకున్నారని కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. తన కుమారుడు ప్రశ్నిస్తే తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశాడని తెలిపింది మహిళ. సోహెల్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు జువ్వాడి కృష్ణారావు. ఒక ఆఫీసర్ ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళు కేవైసీ కావాలని చెప్పి పైసలు తీసుకోవడం తప్పు. ఇవాళ వాళ్ళు వెంటనే సోహెల్ అనే వ్యక్తిని ఇమీడియట్లీ ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాలని ముఖ్యంగా మేము కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఇదేదైతే ఈ సర్వే చేసేటోళ్ళ మీద కూడా కలెక్టర్ ప్రసాద్ గారు దృష్టి సాధించి ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్తూ మేము కోరుట్ల ఇందిరమ్మ లబ్ధిదారుల తరఫున కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను ఒక సామాన్య కార్యకర్తగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. దీన్ని అవినీతి రహితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యాప్ ద్వారా ఈ కార్యక్రమం తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఎలాంటి అవినీతి జరగకుండా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే ఇది మీకు చెందాల్సిన డబ్బు. ఎందుకంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవినీతి జరగద్దు. మా నియోజకవర్గంలో అధికారులు కూడా ఒకవేళ మీకు డబ్బులు కావాల్స్తే మా నియోజకవర్గంలో ఉండదు. రేపు మేము ఏసీబీ రేడ్ అయినా ఏదైనా మీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరిగాయి మా